వారు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆమేన్. నాటి దినాన ఉన్నటువంటి ఆ నోవాహు కుటుంబపు వారందరూ కూడా ఏమని అంగీకరించారంటే ఆయన రక్షకుడని అంగీకరించి ఆ ఓడలోనే ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారని లేఖనం మాట్లాడుతూ ఉంది. నీటి ద్వారా రక్షణ పొందారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేటి దినమున దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఆమేన్. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంట? రక్షిస్తూ ఉంది. రక్షించి ఆ బాప్తిస్మం ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి వద్దకి నడిపించబడతా ఉన్నామంటే పుల్లరా, దేవుని యొద్దకి. ఎలా వచ్చాం దేవుని యొద్దకి? ఒక్క స్టెప్లో మనం రాలా. దేవుని యొద్దకి ఒకే ప్రాసెస్లో మనం రాలా. లేఖనం మాట్లాడుతూ ఉంది, రక్షణ పొందక మునుపు మనము అవిధేయులము అని. లేఖనం మాట్లాడుతూ ఉంది, రక్షణ లేని మునుపు మనము అనీతిమంతులము అని, చెరలో ఉన్నామని, వెలుగులో లేమని, చీకటిలో ఉన్నామని, వెలుగులో లేక చీకటిలో ఉన్న, చెరలో ఉన్న, అవిధేయులుగా ఉన్న, అనీతి మంతులుగా ఉన్న మన యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. దేవుని వాక్యం వచ్చింది. నాటి దినాల్లో నోవాహు దినములలో పురులరా అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి ఎలాగైతే వాక్యము ప్రకటించబడతా ఉందో, నేటి దినాన అదే వాక్యము మన యొద్దకు వచ్చి ఆ వాక్యము మనలో ఉన్నటువంటి పాపము మొత్తాన్ని కూడా కడిగివేసి ఎవరి యొద్దకు మనల్ని నడిపించిందంటే దేవుని యొద్దకు మనం నడిపించబడ్డాం. ఇప్పుడు మనము ఆయనకు సమీపముగా ఉన్నాం. ఎవరికి సమీపంగా అంటే పుల్లరా? దేవునికి మనము సమీపముగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము దూరస్థులము ఏమాత్రం కూడా కాదు, మనము సమీపముగా ఉన్నాం. ఎందుకంటే ఆయన వాక్యమే దేవుని యొద్దకు మనల్ని నడిపించింది కాబట్టి. అంటే చూడండి, వాక్యం ఏం చేసిందంటే దేవుని యొద్దకు నడిపించింది పుల్లరా. వాక్యం ఏం చేసిందంటే దేవుని యొద్దకు మనందరినీ కూడా నడిపించింది. మరి ఆ వాక్యమేనా ఇంకేమైనా దేవుని యొద్దకు నడిపించిందంటే, రెండోది అద్భుతాలు కూడా దేవుని యొద్దకు నడిపించబడతారు. అద్భుతాల ద్వారా కూడా నాటి దినమున నమ్మినటువంటి నోవాహు వారందరూ కూడా రక్షణ పొందారు. ఆ మాటను బట్టి మరి నమ్మనటువంటి వారేమో వారేమైపోయారంట? నశించిపోయారు.